ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను ఈరోజు ఎగ్లెస్ జీబ్రా కేక్ తయారు చేస్తున్నాను. దీన్నే మార్బుల్ కేక్ అని కూడా అంటారు. ఇంట్లో ఓవెన్ లేకపోయినా కడాయిలోనే ఈ కేక్ని చాలా ఈజీగా బేక్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో తీసుకుంటే ఈ కేక్ చాలా స్పాంజీలా వస్తుంది. అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మరి ఈ జీబ్రా కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ట్రిక్స్ అండ్ టిప్స్తో తయారీ విధానం ఇప్పుడు చూద్దామా? జీబ్రా కేక్ ఆర్ మార్బుల్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్స్ మైదా, 1 కప్ షుగర్, 1 కప్ ఆయిల్, 1 కప్ మిల్క్, 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 4 టీ స్పూన్స్ కోకో పౌడర్. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఈ 1 కప్ షుగర్ని నేను పౌడర్ చేసుకుంటున్నాను. ఇలా పౌడర్ షుగర్ రెడీ అయింది. కేక్ ప్రిపరేషన్లో ఇంగ్రీడియంట్స్ మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అన్నీ ఈ మెజరింగ్ కప్తో మెజర్ చేసుకున్నాను. టీ స్పూన్ ఈ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడరు, కోకో పౌడరు ఈ సైజు టీ స్పూన్తో తీసుకోవాలి. పెద్ద సైజు స్పూన్తో తీసుకుంటే మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. ముందుగా మిక్సింగ్ బౌల్లో నేను ఈ 1 కప్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇది ఎనీ వెజిటబుల్ ఆయిల్, ఆర్డర్లెస్ ఉండాలి, స్ట్రాంగ్ స్మెల్ ఉండకూడదు. మనం తీసుకునే ఆయిల్లో కావాలంటే కరిగించిన నెయ్యి, బటర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మిక్స్ చేసుకున్న షుగర్ వేసేస్తున్నాను. ఈ ఆయిల్ షుగరు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుతాను. ఈ షుగరు ఆయిల్ని మనం కొంచెము ఫ్లఫీగా వచ్చే వరకు మిక్స్ చేయాలి. ఇలా ఆయిల్ షుగరు బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను తీసుకున్న మిల్క్లో హాఫ్ మిల్క్ వేస్తున్నాను. ఈ మిల్క్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి, కూల్గా ఉండకూడదు. మిల్క్, షుగరు, ఆయిల్ అవన్నీ బాగా మిక్స్ అవుతున్నాయి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఒక జాలీలో మైదా పిండి తీసుకుంటున్నాను. దీంట్లోనే 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడరు, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవి రెండు వేసి నేను దీన్ని జల్లించుకుంటున్నాను. ఇలా మొత్తం మైదా పిండిని బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాతో కలిపి ఇలా జల్లించుకున్న తర్వాత నేను దీన్ని బాగా మిక్స్ చేస్తాను. మిక్సింగ్ బౌల్ కొంచెం పెద్దగా ఉంటేనే మనకి కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ మైదా పిండి దీంట్లో బాగా కలిసిన తర్వాత మనకి కొంచెం హార్డ్ అనిపిస్తుంది. ఆ టైంలో మనము ఇంతకుముందు ఒక హాఫ్ కప్ మిల్క్ మిగుల్చుకున్నాం కదా, దాన్ని వేసుకుంటూ మిక్స్ చేయాలి. ఇది ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. ఇలా తిప్పాలి, కట్ చేయాలి, తిప్పాలి, కట్ చేయాలి. నేను టోటల్ 2 కప్స్ మైదా, 1 కప్ షుగర్, దీంట్లో నేను 1 కప్ మిల్క్ వాడాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తాను. ఈ మిక్సింగ్ ఎప్పుడు వన్ డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మధ్యలోనే చేయాలి.
ఇలా కేక్ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకున్నాము. చూసారా కన్సిస్టెన్సీ ఇలా మనం చూస్తే రిబ్బన్స్ లాగా పడాలి. ఇలా అయితే కేక్ బ్యాటర్ కరెక్ట్గా మిక్స్ అయినట్టు. ఈరోజు నేను కేకు ప్యాన్లో చేస్తున్నాను. ముందుగానే ఈ ప్యాన్లో ఇసుక వేసి రింగ్ పెట్టి నేను ప్రీహీట్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక 8 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇందులో కేక్ టిన్ పెడతాను. ఈ కేక్ టిన్లో కింద బటర్ పేపర్ వేశాను. ఎడ్జెస్ అంతా కూడా గీతో గ్రీస్ చేసుకుంటున్నాను. ఈవెన్ బటర్ పేపర్ మీద కూడా కొంచెం గీ రాయొచ్చు. బటర్ పేపర్ లేకపోతే మొత్తము గీ కానీ ఆయిల్ కానీ రాసి దానిపైన మైదా పిండితో డస్టింగ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే తయారైన తర్వాత కేక్ అన్మోల్డ్ చేసుకోవడం కష్టమైపోతుంది. సో ఇలా కేక్ టిన్ కూడా రెడీ చేసుకున్నాము. మన ప్యాన్ కూడా ప్రీహీట్ అవుతుంది. ఇప్పుడు జీబ్రా కేక్ కోసము తయారు చేసుకున్న బ్యాటర్ని 2 ఈక్వల్ పార్ట్స్గా 2 బౌల్స్లోకి తీసుకోవాలి. ఇట్లా బ్యాటర్ని 2 బౌల్స్లో ఈక్వల్ పార్ట్స్లా తీసుకున్నాను. ఇప్పుడు ఒక పార్ట్లో నేను కోకో పౌడర్ మిక్స్ చేస్తున్నాను. కోకో పౌడర్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కోకో పౌడర్తో ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసాము. కొంచెం థిక్గా అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసాను. ఇది కూడా కన్సిస్టెన్సీ ఇట్లా రిబ్బన్ ఫామ్ చేసేటట్టుగా అవ్వాలి. సో కోకో పౌడర్తో బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా 2 ఈక్వల్ పార్ట్స్లో బ్యాటర్ రెడీ చేసుకొని ఒక పార్ట్లో కోకో పౌడర్ మిక్స్ చేసుకొని రెడీ చేసుకుంటాము. ఇప్పుడు కేక్ తయారు చేసుకుందాం. 2 బౌల్స్లో సేమ్ సైజు స్పూన్స్ వేసుకోవాలి. ముందు సెంటర్లో వైట్ బ్యాటర్ వేసుకోవాలి. తర్వాత దానిపైన కోకో పౌడర్ బ్యాటర్ వేసుకోవాలి. ముందు కేక్ టిన్లో వైట్ బ్యాటరు అలాగే కొద్దిగా కోకో బ్యాటరు వేసి ఇలా వేవీలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ సెంటర్లో కోకో బ్యాటర్ వేస్తున్నాను. ఇది వేసి కొద్దిగా ట్యాప్ చేస్తున్నాను. ఈ సెంటర్లో వైట్ బ్యాటర్ వేస్తున్నాను. ఇలా 1 స్పూన్ వైట్ బ్యాటరు, 1 స్పూన్ కోకో బ్యాటరు వేసి జెంటిల్గా ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే అదే స్ప్రెడ్ అవుతుంది.
ఇలా వైట్ కోకో ఇలా బ్యాటర్ని మనం తయారు చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని నేను ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టేస్తున్నాను. కంపల్సరీ మన ప్యాన్ ప్రీహీట్ అవ్వాలి. ఇలా మనం లేయర్స్గా తయారు చేసుకున్న తర్వాత దీనికి ఫ్లవర్ డిజైన్లా ఇచ్చుకుందాము. బయట నుంచి లోపల వైపుకి ఎదురెదురుగా మనము ఇలా డిజైన్ ఇచ్చుకోవాలి. ఇలా రెడీ అయిన కేక్ టిన్ని నేను ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టేశాను. దీన్ని మూత పెట్టి ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుందాము. ఓవెన్లో అయితే మనము టైము టెంపరేచరు సెట్ చేసుకుని పెడతాము, కానీ మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయింది. కేక్ ఆల్మోస్ట్ రెడీ అయినట్టుగా కనిపిస్తుంది. అయినా కూడా మనం చెక్ చేసుకోవాలి లోపల ఉడికిందో లేదో. సో ఈ నైఫ్ మనం ఇట్లా ఇన్సర్ట్ చేస్తే అది క్లీన్గా బయటకు వస్తే మన కేక్ రెడీ అయినట్టే. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ టిన్ని ఇలాగే ఒక 2 మినిట్స్ ఈ వేడి ప్యాన్లోనే ఉంచుతాను. సో దట్ ఇంకేమైనా బేక్ అవ్వాల్సింది ఉంటే అవుతుంది. టూ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను కేక్ టిన్ని ప్యాన్లోంచి బయటకు తీసేస్తున్నాను. దీన్ని ఈ టిన్ చల్లారే వరకు అలాగే ఉంచుతాను. తర్వాతే దాన్ని అన్మౌల్డ్ చేసుకుంటాను. వేడి మీద అన్మౌల్డ్ చేస్తే అది చుట్టూ విడిపోతుంది. కేక్ టిన్ చల్లారే వరకు వెయిట్ చేద్దాం. కేక్ కొద్దిగా చల్లారింది. ఇప్పుడు నేను దీన్ని అన్మౌల్డ్ చేసుకుంటున్నాను. చూసారా, బటర్ పేపర్ వేయడం వల్ల చాలా ఈజీగా అన్మౌల్డ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఈ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా కేక్ ఎంత స్పాంజీగా రెడీ అయిందో. ఇలా జీబ్రా కేక్ రెడీ అయిపోయింది. దీన్నే మార్బుల్ కేక్ అని కూడా అంటారు. కరెక్ట్ కొలతలతో తయారు చేస్తే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీని స్పంజీనెస్ కూడా చూసారు ఎంత బాగుందో. మనం తీసుకున్న మౌల్డ్ని బట్టి హైట్ అనేది ఉంటుంది. 2 కప్స్ మైదా పిండితో తయారు చేస్తే ఈ సైజు కేక్ రెడీ అయింది. మనము కోకో బ్యాటరు, వైట్ బ్యాటరు లేయర్ బై లేయర్ వేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు స్ప్రెడ్ అయినా ఏం పర్వాలేదు. టాప్ లేయర్లో వచ్చే మాత్రం కరెక్ట్గా ఉంటే మనం ఇలా ఫ్లవర్ కట్ చేసుకున్నప్పుడు డిజైన్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. దీన్ని మీరు ఇష్టం వచ్చిన డిజైన్లో తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం ప్యాన్లో ఇసుక వేసి ప్రీహీట్ చేసి తయారు చేసుకున్నాము. ఓవెన్ లేకపోయినా పర్వాలేదు, మనం ఇంట్లోనే ఇలా ప్యాన్లో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి ప్రీహీట్ చేసి తయారు చేసుకోవచ్చు. నేను ఈ కేక్ని ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా స్పంజీగా రెడీ అయిందో. మరి ఇలా ఈజీగా తయారైపోయే జీబ్రా కేక్ని మీరు కూడా ట్రై చేసి రుచి చూసి ఎలా ఉందో తెలియచేయండి. బాయ్.